వెల్కమ్ టు రాజనీతి. తిరుమలలో గోవుల మృతి పేరుతో హిందువుల సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు పతాక స్థాయికి చేరాయి. కరుణాకర్ రెడ్డి గోవులు చనిపోయినాయని రాజకీయం మొదలుపెట్టాడు. కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. కరుణాకర్ రెడ్డి ఆరోపణలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు తీవ్రంగా ఖండించారు. టీటీడీ అధికారులు ఖండించారు. దాని మీద తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవులు చనిపోలేదు, నీకు దమ్ముంటే చర్చకు రమ్మని ట్వీట్ చేశారు. దానికి కరుణాకర్ రెడ్డి స్పందించాడు, చర్చకు వస్తానన్నాడు. అయితే ఆయన చర్చకి వెళ్లకుండా డ్రామా క్రియేట్ చేశాడు. రోడ్డు మీద పడుకున్నాడు, జనాన్ని వేసుకుని రోజా తదితరులతో రోడ్డు మీద పడుకుని నన్ను పోలీసులు అడ్డుకుంటున్నారు, నేను చర్చకు రాను అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా అక్కడ చర్చకు రెడీ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యేలు, టీటీడీ తరఫున కొంతమంది, అందరు చర్చకు రెడీ అయితే ఈయన వెళ్లకుండా సీన్ క్రియేట్ చేశాడు. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని చెప్పారు. యాక్చువల్గా పోలీసులు అడ్డుకున్నట్టయితే తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. అతను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాడు. అతను సాటిస్ఫై అయ్యి బయటకు కూడా వచ్చాడు. అయితే అతన్ని ఎందుకు అడ్డుకోలేదు, ఇతన్ని ఎందుకు అడ్డుకుంటారు? ఇతను ఏంటంటే వెళితే ఫెయిల్ అవుతానని తెలుసు, అట్టర్ ఫ్లాప్ అవుతాడు, అందుకనే అక్కడ దాకా వెళ్లకుండా సీన్ క్రియేట్ చేశాడు రోడ్డు మీద. కావాలంటే రోడ్డు మీద పడుకున్న విజువల్స్గా ఉంటాయి, చూడండి. ఆ చుట్టుపక్కల ఎక్కడ పోలీసులు కూడా కనపడరు. ఇక ఈ గోవుల చావుల విషయానికి వస్తే దీన్ని రాజకీయం చేయడం వెనకాల కీలకమైన వ్యక్తి హరినాథ్ రెడ్డి అని అతను. ఈ హరినాథ్ రెడ్డిని మొన్న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కారకుల్లో ఒకటిగా భావించి సస్పెండ్ చేశారు విచారణ జరిపి. సో ఇతను వైసీపీ మనిషి. ఇతను కరుణాకర్ రెడ్డికి గతంలో చనిపోయిన ఆవుల ఫోటోలు ఇచ్చి తాజాగా ఆవులు చనిపోయినాయని అతనితో ఆరోపణలు చేశారు. వీళ్ళంతా కలిసి ఒక కుట్ర చేశారు. ఈ కుట్ర ఇప్పుడు ఎందుకు చేశాడు కరుణాకర్ రెడ్డి అంటే, కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలా ఆవులు చనిపోయినాయి. టీటీడీ గోశాలలో తిరుమలలోనే కాదు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న గోశాల నిర్వహణ అధ్వానంగా ఉండేది. నాసి రకం దాణా పెట్టేవాళ్ళు, పాచిపోయిన నీళ్లు పెట్టేవాళ్ళు, పాచిపట్టిన నీళ్లు. దీని మూలంగా ఆవులు అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ నివేదిక రాబోతుంది. ఈ నివేదిక వస్తే కరుణాకర్ రెడ్డి బుక్ అవుతాడు. అందుకే ముందుగా బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇంత బురద జల్లిన తర్వాత రేపు నివేదిక వస్తే ఇందులో ఏదో రాజకీయం ఉందిలే అని జనాన్ని నమ్మించడానికి అనమాట. విజిలెన్స్ నివేదిక మీద నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం ఇది. వాస్తవానికి ఆ గోశాలలో ఇతను ఎలిగేషన్స్ చేసిన తర్వాత చాలామంది వెళ్ళి చూసి వచ్చారు. హిందూ ధార్మిక సంఘాల వాళ్ళు వెళ్ళారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా వెళ్ళి ఆయన చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు, దీని మీద రాజకీయం చేయొద్దని మాట్లాడారు. ఆయన వినే సంస్కారం వైసీపీ నాయకులకి ఎవరికి ఉండదు. ఇంత సంస్కారహీనులు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో ఉండరు. కరుణాకర్ రెడ్డిని ఒక విషయంలో ఒప్పుకోవాలి. అదేంటంటే తను చేయాలనుకున్న తప్పుడు ప్రచారాన్ని, తను చెప్పాలనుకున్న అసత్యాన్ని కూడా ప్రజలు నమ్మే విధంగా చాలా అందంగా, అదే సినిమాలో తనికెళ్ళ భరణి అంటాడు చూడండి, ఇదేంట్రా ఇంత చక్కగా గోడ కట్టినట్టు కొట్టాడని ఆ టైపులో చెప్తాడనమాట. ఆకట్టుకునే విధంగా చెప్పగలగటంలో నేర్పరితనం. ముందు నుంచి కూడా ఇతను లెఫ్ట్ నాస్తిక ఉద్యమాల్లో తిరిగాడు కాబట్టి ఆ నేర్పరితనం అబ్బింది. ఇతను పూర్వాశ్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. ఇతనికి భక్తి అన్నా హిందూ సెంటిమెంట్లు అన్నా చిరాకు. తిరుపతిలో ఉంటూ శ్రీవారి కొలువున్న తిరుమల కొండ మీద ఉంటే కింద తిరుపతిలో ఉంటూ తిరుమల శ్రీవారి మీద బూతు సుప్రభాతం రాశారు. శ్రీవారి సుప్రభాతానికి పోటీగా ఒక బూతు సుప్రభాతం రాసిన చరిత్ర ఇతనిది. శ్రీవారి విగ్రహం బండరాయి, దాన్ని చెప్పుతో కొడతా అని మాట్లాడిన వ్యక్తి ఇతను. క్రిస్టియన్ పద్ధతిలో కూతురు పెళ్లి చేశాడు. ఇతను హిందువు కాదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి టీటీడీ చైర్మన్ని చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏదో దూరం బీరకాయ పీచు బంధుత్వం ఉంది. రాజశేఖర రెడ్డి తను అనుకుంటే ఏదైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి లాగానే. అట్లాగే ఒక క్రిస్టియన్ తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేశాడు. ఒక నాస్తికుడిని టీటీడీ చైర్మన్ చేశాడు. ఒక రాడికల్ని టీటీడీ చైర్మన్ చేశాడు. ఒక శ్రీవారిని నమ్మని వాడిని టీటీడీ చైర్మన్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళ అన్న ఉన్నాడు, ఇంకో ఆయన భూమన అంటారు, భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఆయన పేరు. ఆయన కూడా ఆర్ఎస్యూలో విరసంలో కీలకంగా పనిచేశాడు. హిందూ దేవతల మీద, హిందూ మతం మీద విషం కక్కుతూ ఉంటాడు. పుస్తకాలు కూడా రాశాడు ఆయన విషం కక్కుతూ. ఇతన్ని శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్గా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఉద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ. ఏమనిస్తాడు ఇతను ఉద్యోగులకు ట్రైనింగు? వెంకటేశ్వర స్వామి పూటకం ఇస్తాడా? ఆ రకంగా పుస్తకాలు రాశాడు కదా ఇతను. ఇలాంటివన్నా పెట్టేది అంటే ఇదా వీళ్ళకి హిందూ మతం మీద ఉన్న భక్తి, లేకపోతే హిందూ మతం మీద ఉన్న అభిమానం? వెంకటేశ్వర స్వామిని తిట్టే ట్రైనింగ్ ఇస్తాడు ఇతను. ఇదే కుటుంబానికి చెందిన భూమన కుసుమ కుమారి అనే ఆవిడనే వైస్ ఛాన్సలర్ని చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి.
ఈవిడ ఈవిడ మీద అవినీతి ఆరోపణలు, అన్యమత ప్రచారం చేస్తుందన్న ఆరోపణలు, మత మార్పిడులకు విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు వచ్చినాయి. రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈవిడ తొలగించారు. ఈ కుటుంబానికి ఏనాడు దేవుడి మీద భక్తి లేదు. ఈ కుటుంబానికి భక్తి ఏదైనా ఉందంటే అది వైఎస్ కుటుంబం మీద భక్తి. వైఎస్ కుటుంబానికి ఈ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి ఏవేవో కారణాలు కూడా చెప్తూ ఉంటారు, రకరకాల కారణాలు ఆ సన్నిహిత సంబంధాలకి. దాని మూలంగానే వీళ్ళకి పదవులు వచ్చినాయి. అంతకుముందు అంతా కూడా వీళ్ళు కౌన్సిలర్ స్థాయి నాయకులు కూడా కాదు తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణాకర్ రెడ్డిని రెండోసారి టీటీడీ చైర్మన్ చేశాడు. ఇతను టీటీడీ చైర్మన్గా ఉండగా 100 కోట్ల రూపాయల టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాడు. తిరుపతి మేయర్గా ఇతని కుమారుడు అభినయ్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కేటాయించాడు. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. టీటీడీ నిధులని ధార్మికేతర కార్యక్రమాలకు వాడుతున్నారన్న విమర్శలు. హైకోర్టు కూడా తప్పు పట్టింది, మందలించింది. ధార్మిక కార్యక్రమాలకి వాడాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారని నిధులు అని చెప్పి. ఈ ఇంజనీరింగ్ వర్క్స్లో కమిషన్ తీసుకున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇతని మీద. ఇతని హయాంలో శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చినాయి. ప్రసాదాల్లో నాసి రకం దినుసులు వాడారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద విచారణ జరుగుతుంది. అవన్నీ కూడా అబద్ధమని వీళ్ళు కొట్టి పడేశారు. వీళ్ళ తరపున వీళ్ళ ఆస్థాన విద్వాంసుడు సుబ్రహ్మణ్య స్వామి రంగంలోకి దిగాడు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు నాయుడు గారు మంట కలుపుతుంది అన్నట్టు మాట్లాడాడు. అతనికి అసలు ప్రతిష్టే లేదు, అతనికి పరువే లేదు. అతను ఒక లిటిగెంట్ పొలిటీషియన్ అనే కంటే కూడా లిటిగెంట్ లాయర్ అనాలేమో. అయితే తీరా ఏమైంది, సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ వేశారు. సిట్ విచారణలో కల్తీ జరిగిందని తేలింది. ఆ కల్తీ కారకులైన 4గురిని అరెస్ట్ చేశారు కూడా. అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు? ఇతని హయాంలోనే నాసిరకం దాణా కొన్నారు గోవులకి. గోశాలకు రిలయన్స్ ఫండింగ్ ఇస్తే దానికి సంబంధించిన ఆ ఫండ్స్కి సంబంధించిన రికార్డులు లేవు. వీటన్నిటి మీద కూడా విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఇతని మీద ఆరోపణలు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం. 150 కోట్ల విలువైన బాండ్లను తన మనుషులకు కట్టబెట్టుకున్నారు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఇద్దరు. దీని మూలంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 150 కోట్ల నష్టం. దీని మీద కూడా విజిలెన్స్ నివేదిక రాబోతుంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అవినీతి పరులు అందరినీ ఏరేస్తున్నారు. విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయి, వాటి నివేదికలు రాబోతున్నాయి. అవన్నీ వస్తే వీళ్ళు ఊచలు ఎక్కట్టాలి మామూలుగా అయితే. అందుకనే ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఈ దేవుడిని అడ్డం పెట్టి రాజకీయం చేయటం వీళ్ళకి అలవాటు. ప్రజలను నమ్మిస్తారు కూడా, చాలా విజయవంతంగా నమ్మిస్తారు. దానికి గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. పింక్ డైమండ్ పోయిందన్నారు. శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులతో చెప్పించారు. అదే రమణ దీక్షితుల్ని వీళ్ళు ఉద్యోగం నుంచి తొలగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిడతనాడు, ఇతను విమర్శిస్తున్నాడని ఇదే కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి అయితే రమణ దీక్షితులతో పింక్ డైమండ్ ఉంది, అది పోయింది, చంద్రబాబు కొట్టేశాడని ప్రచారం చేయించాడో, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేశారో, ఆ రమణ దీక్షితుల్ని వీళ్ళే కొట్టేశారు. కావాలంటే నేను ఒక వీడియో వినిపిస్తాను, చూడండి. తర్వాత ధర్మారెడ్డి వచ్చి అసలు డైమండే లేదు, అదేదో ఒక కెంపు ఉండేది శ్రీవారి హారంలో. 2002 ప్రాంతంలో శ్రీవారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు కాయిన్స్ ఇసిరేస్తూ ఉంటే కాయిన్ తగిలి కెంపు పగిలిపోయింది. ఆ పగిలిపోయిన ముక్కలు కూడా భద్రం చేశారు. డైమండ్ అయితే పగలదని ధర్మారెడ్డి సైతం చెప్పాడు. చూడండి, కావాలంటే వీడియో చూపిస్తా. అంటే నా దగ్గర రా ఫుటేజ్ లేదు కాబట్టి జస్ట్ ఊరికి చూపిస్తా. ఇప్పుడు రిపోర్ట్ చక్కగా దానిలో పొందుపరిచారు. రెండోది జస్టిస్ జగన్నాథరావు కమిషన్, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్. ఈ 2 రిపోర్టుల్లో ఆ పింక్ డైమండ్ గురించి అది ఏంటి, ఎలా అయింది అని కూడా క్లియర్గా రాశారు వాళ్ళు. కాబట్టి అది ఒక కెంపు మేడం, అది డైమండ్ కాదు, డైమండ్ పగలదు. కరెక్ట్ గుర్తులేదు నాకు. 2002లో 2003లో అది ఉత్సవ విగ్రహం బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కాయిన్స్ విసురుతారు మేడం. కాయిన్స్ విసిరినప్పుడు అది ఆ కెంపు అనేది పగిలింది అని చెప్పేసి దాన్ని రికార్డ్ చేశారు. తిరువాభరణ రిజిస్టర్లో రికార్డ్ చేసి ఆ పగిలిన ముక్కలని కూడా ముల్లె మీద తయారు చేసి, ఆ ముల్లె కూడా ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అదే విషయం, అది సంగతి. జస్టిస్ జగన్నాథరావు కమిషన్, జస్టిస్ వాద్వా కమిషన్, 2 కమిషన్లు కూడా పింక్ డైమండ్ లేదని తేల్చి చెప్పినాయి. ఆ లేని పింక్ డైమండ్ని ఉందని నమ్మించారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు ఏదో శ్రీవారికి ద్రోహం చేశారని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణదేవరాయలు నగలు కొట్టేశారని ప్రచారం చేశారు. ఈ కరుణాకర్ రెడ్డి వీటన్నిటికీ మూలకారకుడు. వీటన్నిటిని పుట్టించింది, ప్రచారం చేయించింది భూమన కరుణాకర్ రెడ్డి. ఈ తప్పుడు ప్రచారానికి ఫలితం అతను అనుభవించాడు. అంటే మనం శారీరక అనారోగ్యాల గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఆయనకు ఆ ఫలితం అనుభవించాడు. ఆయన అయినా కూడా బుద్ధి రాలేదు, అయినా కూడా ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. అంటే ఇంకా పెద్ద శిక్ష పడాలేమో అతనికి.
తర్వాత రోజా రోజా నిన్న ధర్నా దగ్గర కరుణాకర్ రెడ్డితో కూర్చొని నోటికి వచ్చినట్టు వాగేసింది, ఇష్టం వచ్చిన బూతులు తిట్టేసింది. ఒక ప్రజాప్రతినిధిగా రోజా ఎప్పుడు కూడా తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల. ఇక్కడ వీడియో చూడండి, ఆవిడేమందో, ఎంతగా రెచ్చిపోయిందో ఒకసారి. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవలు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. చూశారు కదా, ఈవిడ ఏమైనా అనొచ్చు, ఈవిడ ఎంత తిట్లైనా తిట్టొచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, కానీ ఈవిడ కౌంటర్ అటాక్ చేస్తే మహిళా మనులు ఊరుకోరు. సినిమా హీరోయిన్లు ఉన్నారు కదా, ఖుష్బూలు, రాధికలు, మీనాలు, వీళ్ళందరూ వస్తారు ఏంటి మహిళలను అంటారని. అంటే ఈవిడ అనొచ్చు, కానీ ఈవిడని అనకూడదు. ఇదే రోజా కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటే తప్పు లేదు, కానీ ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి ఉంటే తప్ప అంది. ఎంత అహంకారపూరితమైన వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి అనే నేరారోపణలు ఉన్న క్రిమినల్ని వెంకటేశ్వర స్వామితో పోలుస్తుందా ఈ రోజా? అంటే ఈ రోజా అహంకారం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఈ రోజా టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు టూరిజం శాఖ నుంచి ఎన్ని దర్శనం లెటర్లు సిఫారసులు చేశారు, ఎంతమందిని ఎన్ని వందల మందితో దర్శనాలకు, స్పెషల్ దర్శనాలకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది. కొండ మీద ఎన్నిసార్లు రాజకీయ విమర్శలు చేసింది, రాజకీయ దూషణలు చేసింది. వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరగాల్సి ఉంది. అసలు వైఎస్ కుటుంబం వచ్చాకే తిరుపతి మీద దాడి మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పద్మావతి యూనివర్సిటీకి వీణా నోబుల్ దాస్ అనే ఒక క్రిస్టియన్ని, శ్రీవారి నిధులతో నడిచే పద్మావతి యూనివర్సిటీకి ఒక క్రిస్టియన్ని వైస్ ఛాన్సలర్గా నియమించాడు. ఆవిడ అక్కడ మత మార్పిడులను ప్రోత్సహించింది. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. కుసుమ కుమార్ని నియమించాడు. తన చుట్టం ఇంకొక అతను క్రిస్టియన్, నాకు కరెక్ట్గా పేరు ఐడియా లేదు, అతను కూడా ఒక ప్రముఖమైన స్థానంలో పెట్టారు వెంకటేశ్వర యూనివర్సిటీలో. అడుగడుగున ఈ కుటుంబం తిరుమల దేవాలయం ప్రాశస్త్యాన్ని, శ్రీవారి వైభవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తిరుమల 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చి మళ్ళీ వాటిని ఉపసంహరించుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఏనాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగే ఏనాడు కూడా భార్య విజయలక్ష్మితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల, ఒక్కడే వెళ్ళాడు. శాస్త్రం ప్రకారం అది ఒక్కడే వెళ్ళకూడదు, కానీ ఆ రోజున ఎవరు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అభ్యంతరం చెప్పలేదు. రమణ దీక్షితులు ఇతని కోసం హోమం చేశాడు. ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇతను ముఖ్యమంత్రి కావాలని తిరుమలలో రమణ దీక్షితులు తన ఇంట్లో హోమం చేశాడు. తిరుమలలో ఎవరి పేరుతో హోమాలు చేయకూడదు, కానీ రమణ దీక్షితులు చేయరని తప్పులన్నీ చేశాడు. దానికి ఫలితం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ కోసం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి కోసం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు ఆరోపణలు చేస్తూ దేశం అంతా తిరిగాడు. వీటన్నిటికీ ఫలితం అనుభవించాడు రమణ దీక్షితులు. ఎవరి చేతిలో అయితే కీలు బొమ్మగా మారి తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్లే కొట్టేశారు ఈ రమణ దీక్షితుల్ని. అంటే అదే ఫలితం. తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పులు చేసినా శ్రీవారి విషయంలో అలాగే జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన వంతు పాత్ర ఆయన నిర్వహిస్తూనే ఉన్నాడు. ఏనాడు డిక్లరేషన్ ఇవ్వడం, చెప్పులతోటి అనుచరులతోటి కలిసి రాజకీయ నినాదాలు చేసుకుంటూ శ్రీవారి దర్శనానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఎవరూ చేయరా పని, కానీ ఆయన చేశాడు. ధర్మారెడ్డిని ఈవోగా పెట్టుకుని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించాడు. టీటీడీ చైర్మన్లుగా తన చుట్టాలు కరుణాకర్ రెడ్డి, ఇంకో చుట్టం వైవి సుబ్బారెడ్డిని పెట్టుకుని టీటీడీ నిధులు దుర్వినియోగం చేశారు. కాంట్రాక్టులు సొంత మనుషులకు ఇచ్చుకున్నారు, అస్మదీయులకు పనులు ఇచ్చుకున్నారు, అన్యమత ప్రచారం చేశారు, ఉద్యోగుల నియామకంలో అన్యమతస్తులను పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పులు చేసి ఇవాళ వీళ్ళు హిందూ మతోద్ధారకుల్లాగా మాట్లాడతారు. వీళ్ళ మంత్రి డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని విమర్శలు వచ్చినప్పుడు ఈయన మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని ఏమన్నాడు, తిరుమల గుడిని అమ్మ మొగుడు కట్టించాడా, డిక్లరేషన్ నువ్వు అడిగేది ఏంటని మాట్లాడాడు. తెలుగుదేశం వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వలేదని విమర్శిస్తుంటే ఇప్పుడు గుండె గోయించుకున్నాడు. బొంబాయి వెళ్ళి గుండె గోయించుకున్నాడు. 2004 నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామిని వివాదాల్లోకి లాగుతున్నారు, హిందూ మతం మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టు పదే పదే చెప్తూ ఉంటారు, ఆయన శ్రీవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆయన విషయంలో తప్పు చేస్తే ఫలితాన్ని అనుభవిస్తారు, శిక్ష అనుభవించడం తప్పదని. ఖచ్చితంగా వీళ్ళందరూ అనుభవించాల్సిందే. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి, పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ మిత్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో ఒక ఇది చేస్తున్నారు, కార్టూన్లు. ఏంటి, కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వ భూములు కొట్టేస్తున్నారని రేవంత్ రెడ్డి మీద కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.
అక్కడి నుంచి చనిపోయిన ఒక జింకను ఇక్కడ శ్రీవారి గోశాలలో చనిపోయిన ఒక ఆవు అక్కడ పైన మాట్లాడుకుంటున్నట్టు, స్వర్గంలో నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఇక్కడి నుంచి వచ్చాను మాట్లాడుకుంటున్నట్టు కార్టూన్లు ఇవన్నీ పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. దీని మూలంగా ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. సన్యాసి రాసుకుంటే రాలేదు బూడిదే. ఇక్కడ జగన్ ఒక సన్యాసి, అక్కడ కేసీఆర్ ఒక సన్యాసి. ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని అమెరికా నుంచి పట్టుకొస్తున్నాడు. ప్రభాకర్ రావు కనుక వచ్చి వాంగ్మూలం ఇచ్చాయంటే కుటుంబం మొత్తం జైల్లో కూర్చుంటుంది, కేసీఆర్ కుటుంబం. దానికోసం రెడీగా ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు. అప్పుడు ఇంకా చాలా కార్టూన్లు వేసుకోవచ్చు, బ్రహ్మాండమైన కార్టూన్లు వేసుకోవచ్చు. ఇక తిరుమల విషయంలో కుట్రలు చేసినట్టుగానే ఈ వైసీపీ మంద పదే మిగతా మతాల విషయంలో మతాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నాయి. గతంలో కులాలు రెచ్చగొట్టారు, రైళ్లు తగలబెట్టారు, కంచాలు మోగిచ్చారు. ఇప్పుడు మతాల మీద పడ్డారు. వీళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న నాటికి కూడా రాజద్రోహం కేసులు పెట్టేవాడు, చిన్న విమర్శలకు కూడా. అలాగే ఇవి చిన్న విమర్శలు కాదు, పెద్ద కుట్రలు. కాబట్టి ఆ కుట్రలకు తగ్గ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే కానీ వీళ్ళు దారికి రారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు నేనేదో ప్రజాస్వామికవాదిని, నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోతాను, నేను చూసి చూడనట్టు పోతానంటే చివరికి పుట్టి మునిగిద్ది. Like, share and subscribe to Rajaniti channel.